చేశారు. ఆయన ధీమా ఏంటనే మనం నెక్స్ట్ మాట్లాడదాం. దాంట్లోకి వెళ్లే ముందు రాజేష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రాజేష్ గారు, అంటే ఇది ఫస్ట్ టైం ఏం కాకపోవచ్చు, కొంచెం హుందాగా ఉండాలి అని అంతకింత సమాధానం చెబుతామని ఎలక్షన్లప్పుడు రెడ్ బుక్ అని చెప్పి తిరిగిన లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చాలా బ్యాలెన్స్డ్గా కార్యకర్తలు ఉండాలి అని చెప్పి చెప్పడమే కాదు, నాయకులు కూడా ఉండాలి అని చెప్తున్నారు. వాళ్ళు ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకొంచెం సున్నితంగానే ఆయన గట్టిగానే చెప్తూ వచ్చారు. ఈ వీడియో చూసిన తర్వాత మరి ఆయన కూడా అనుకుని ఉంటారు, ఎందుకంటే ఇది సరైనది కాదు, అవతల వాళ్ళు పెడుతున్నారని తిట్టి విమర్శిస్తున్నప్పుడు మనం కూడా పద్ధతిగా ఉండాలి కదా అని. బహుశా దీన్ని కార్యకర్తలు శ్రేణులు ఎలా తీసుకునే అవకాశం ఉంది, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది ఆ హుందాతనాన్ని? సార్ వికే గారు, ముందుగా మీకు, శివశంకర్ గారికి, బాబ్జీ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. నేను చూశాను సార్ ఆ వీడియో, నేను 2 రోజుల నుంచి చూశానండి. అయితే మీ హుందాతనానికి, ఎవరో లోకేష్ గారి హుందాతనానికి, చంద్రబాబు నాయుడు గారి హుందాతనానికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మీరు ఇప్పుడు డిబేట్లో పాల్గొన్నప్పుడు ఇంతకుముందు మాట్లాడిన శివశంకర్ గారు కానీ మీరు కానీ దాన్ని తప్పని చెప్పడం అనేది అది మీ హుందాతనానికి ఒక నిదర్శనం అండి. నిజానికి అక్కడ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో నాకు ప్రత్యేక ఇది ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అని చెప్పి ఎప్పటి నుంచో ఆయన అడుగుతున్నాడు. అలాగే కోర్టులో కూడా పిటిషన్లు వేయడం జరిగింది. యాక్చువల్గా ప్రతిపక్ష హోదా అనేది ప్రజల వాళ్ళు కానీ ఇంకో వేరే వాళ్ళు ఇచ్చేది కాదని తెలిసి కూడా ఆయన ఏదైతే అడుగుతున్నాడో దాన్నే వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు దాన్నే చూపించారండి. అక్కడ ఏమీ లేనిదాన్ని చూపించలేదు. కాకపోతే ఆయన కొంచెం ఇలా అడుగుతున్నట్టు, కూర్చున్నట్టు, కొంచెం ప్రతిపక్ష నాయకుడిని చులకన చేసినట్టు చిన్న డ్రాప్లో ఎక్కడో కనిపించింది, అంతే. ఆ మాత్రం దానికే లోకేష్ గారి మనసు కూడా బాధపడి, అరే మన ప్రతిపక్ష నాయకుడికి మనం విలువ ఇవ్వాలి, మనం అతను ఎలాగన్నా ఉండొచ్చు, అతను ఎలాంటి వాడన్నా అయి ఉండొచ్చు, కానీ మనం అలా చేయకుండా ఉంటే బాగుంటుందని ఆ చిన్నదానికే ఆయన మనసు ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన హోదా గురించి, లేకపోతే ఆయనకి ఇవ్వాల్సిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కాదు మాజీ ముఖ్యమంత్రి, అదే సార్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు. అయితే వాళ్ళు ఉన్నది కాదు సార్. ఇప్పుడు ఎవరైతే రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ ఉన్నాడు, అతనికి జగన్మోహన్ రెడ్డి గారే డబ్బులు ఇచ్చి వ్యూహం అని ఒక సినిమా, ఏదో అమ్మరాజ్యంలో ఆడబెట్టలే ఏదో ఒక సినిమా ఇంకోసేది తీసాడండి. అందులో అన్ని అబద్ధాలు, అన్ని క్యారెక్టర్లన్నీ ఒరిజినల్ క్యారెక్టర్లు పెట్టి దానిలో అబద్ధాలు చెప్పిస్తూ వక్రీకరిస్తూ 2 సినిమాలు తీసి దాన్ని మళ్ళీ ప్రజాధనంతో బయటికి స్ప్రెడ్ చేశారండి. ఇక్కడ ఏమో అబద్ధం చెప్పలే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడగటం అనేది నిజం, కానీ ఆ చూపించే దాంట్లో చిన్న ఆయనకి అవమానం కలిగేలాగా ఉంది అనే దగ్గరే మనకు అందరికి వచ్చిన బాధ. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డబ్బులు ఇచ్చి డైరెక్ట్గా ఎవరైతే వర్మ ఉన్నాడో అతన్ని ఎంకరేజ్ చేసి ఆ ఫోటోల్లో ఇది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మహిళల్లో చీరలు కట్టిన ఫోటోలు, లేదా జంతువులకి వీళ్ళ ఫేసులు పెట్టిన డైరెక్ట్ ఒక రామ్ గోపాల్ వర్మ ఎవరో ఒక 5 రూపాయల కుర్రాళ్ళు పేటీఎం కుర్రాళ్ళు చేశారంటే అనుకోవచ్చండి. అలా చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనందించారు, ఎంకరేజ్ చేశారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందండి. కానీ ఈ రోజున ఒకవేళ లోకేష్ గారు ఎలాగన్నారని క్యాడర్ ఎవరన్నా కొంచెం ఏమన్నా నొచ్చుకుంటారేమో అనే ఆలోచన కొంతమందిలో వచ్చిందండి. వాళ్ళకు కూడా చెప్తున్నాను సార్, నాకు తెలిసిన పక్కపక్క ఇళ్లలో ఒక 2 కుర్రోళ్ళు ఉండేవారండి. అందులో ఒక ఆయన వాళ్ళ తండ్రి చాలా